పునఃప్రారంభ వేదికపై బీజేపీ శాసనసభ్యుడు సుజానా చౌదరి కనిపించడం చాలా మందిని విస్మయపరిచింది. ఇందుకు సంబంధించి జరిగిన బహిరంగ సభలో ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొన్న సంగతి తెలిసిందే. కాగా ఈ పునఃప్రారంభ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్కు చెందిన 3 కేంద్ర మంత్రులు రామ్మోహన్ నాయుడు, భూపతిరాజు, శ్రీనివాస వర్మ, పెమ్మసాని చంద్రశేఖర్ కూడా పాల్గొన్నారు. వీరితో పాటు సుజనా చౌదరి కూడా వేదికపై ఆసీనులయ్యారు. దీంతో రకరకాల రాజకీయ ఊహాగానాలు చల్చల్ చేస్తున్నాయి. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా పదవీకాలం ముగిసింది. త్వరలో ఆయన పదవి విరమణ చేయబోతున్నారు. అయితే కొత్త అధ్యక్షుడి నియామకం జరిగేలోగా రాష్ట్రాల్లోనూ ఆయా శాఖల అధ్యక్షుల నియామకం జరగాల్సి ఉంటుంది. దీనికోసం ఇప్పటికే బీజేపీ పెద్ద ఎత్తున కసరత్తు మొదలుపెట్టింది. ఈ నేపథ్యంలో అధ్యక్ష పదవి కోసం అనేక రాష్ట్రాల్లో తీవ్ర పోటీ నెలకొంది. తెలంగాణలో అయితే ఈటెల రాజేందర్, బండి సంజయ్ మధ్య తీవ్ర పోటీ నెలకొంది. ఇక్కడ 2 నేతలు వెనుకబడిన తరగతులకు చెందినవారే, అలాగే 2 లోక్సభ సభ్యులే. తమిళనాడులో కూడా అన్నామలై రాష్ట్ర శాఖ అధ్యక్ష పదవి నుంచి వైదొలిగారు. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లోనూ మార్పులు జరుగుతాయని భావిస్తున్నారు. అయితే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ బీజేపీ ప్రెసిడెంట్ గా ఉన్న దగ్గుపాటి పురంధేశ్వరి త్వరలో పదవి నుంచి దిగిపోనున్నారు. ఇదిలా ఉంటే ఆంధ్రప్రదేశ్ శాఖ అధ్యక్ష పదవి కోసం రేసులో విజయవాడ పశ్చిమ ఎమ్మెల్యే, మాజీ కేంద్ర మంత్రి సుజనా చౌదరి పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. అలాగే ప్రస్తుత ఏపీ మంత్రి సత్యకుమార్ యాదవ్ పేరు కూడా వినిపిస్తోంది. అయితే సత్యకుమార్తో పోలిస్తే సుజనా చౌదరి ఆర్థికంగా బలమైన వ్యక్తి. అంతేకాదు సుజనా చౌదరి గతంలో కేంద్రంలో మంత్రిగా కూడా పనిచేశారు. దీంతో ఢిల్లీలోని బీజేపీ పెద్దలతో కూడా ఆయనకు మంచి పరిచయాలున్నాయి. అంతేకాదు ఆంధ్రప్రదేశ్లో రాజకీయంగా బలమైన సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి. వీటన్నిటితో పాటు తెలుగుదేశం పార్టీ అధినేత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు సన్నిహితుడన్న పేరు కూడా ఉంది. దీంతో సుజనా చౌదరికే ఏపీ భారతీయ జనతా పార్టీ పగ్గాలు దక్కుతాయన్న వార్తలు రాజకీయ వర్గాల్లో చక్కర్లు కొడుతున్నాయి. తాజాగా అమరావతి పునఃప్రారంభ వేదికను సుజనా చౌదరి పంచుకోవడం ఈ ఊహాగానాలకు మరింత బలం చేకూరుతోంది.